కాలంతో పాటు వేగవంతమైనటువంటి జీవితంలో శారీరక మానసిక ప్రశాంతత కోసం నేడు ప్రతి ఒక్కరూ ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అనే అంశంపై మాత్రం పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. ఇక మంగళగిరి ప్రాంతంలో అలాంటి వారి కోసం ఎవరైతే ప్రశాంతత కోరుకుంటారో అలాంటి వారి కోసం ఎకో పార్క్ అనేటువంటిది ఒక భూతల స్వర్గం అని చెప్పుకోవాలి. కారణం, ఎటు చూసినా పచ్చటి ప్రకృతి, మనసుకు ఆయనిచ్చేటువంటి ప్రశాంతమైన వాతావరణం, దీని తోడు తులసి వనం అందించేటువంటి పవిత్ర స్పందనలు. ఎటు చూసినా పచ్చటి ప్రకృతితో దర్శనమిచ్చేటువంటి ఎకో పార్కులో తాము నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని నలుగురికి పంచాలి, మంచి సాధకులుగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎకో పార్కులోనే శ్రీకృష్ణ తులసి వనం అనేటువంటి దాన్ని నిర్మించి అప్పటి నుంచి ఉదయం పూట వచ్చేటువంటి వాకర్స్ కావచ్చు, సాధకులు కావచ్చు, వారందరికీ ఉచితంగా ఈ ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. వారు ఓ స్వర్ణకార సోదరులు, మంగళగిరికి చెందినటువంటి దీపాల సాంబశివరావు బ్రదర్సు ఎంతో కాలంగా ఈ పిరమిడ్ ధ్యానాన్నిపై సాధన చేస్తూ ఉన్నారు. నీకు తెలిసిన విద్య నీలోనూ ఉంచుకుంటే నువ్వు సాధకుడిగా మారచ్చు, కానీ నీకు తెలిసిన విద్యను నలుగురి కనుక మంచి సాధకులుగా మార్చినట్లయితే సమాజం కూడా మంచిగా మారుతుందనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఈ స్వర్ణకార సోదరులు మాత్రం ఎకో పార్కులో ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. మొదట్లో ఇద్దరితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రయాణం నేడు అంచెలంచెలుగా పెరిగి ఎకో పార్కులో ఓ తులసి వనం అనేటువంటి దాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు వారు. ఎప్పుడైతే మనసు కుదుట పడుతుందో తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. ఆరోగ్యాన్ని తెచ్చుకునే ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస. 8 గంటల వరకు ఈ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ప్రతిరోజు అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడికి ఒక 500 మంది దాకా ఉదయం 6 గంటల 8 వరకు చక్కగా అందరూ వచ్చి వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు. 60+ వాళ్ళు వస్తారు, తర్వాత అన్ని వయసులో వాళ్ళు వస్తారు, కాకపోతే ఎక్కువ 60+ వాళ్ళు వస్తారు. వీళ్ళందరికీ కూడా మనం ధ్యానం నేర్పితే, అంటే ఆల్రెడీ 60 ఏజ్ ఉన్నోళ్ళు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది, వాళ్ళకి వాకింగ్తో పాటు ధ్యానం కూడా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మనము ప్రతి నెల ఇక్కడ ఆ యొక్క బల్లల దగ్గర ప్రతి నెల పౌర్ణమి ధ్యానం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంగణంకి రావటమే ఒక సాహసం. రెండో సాహసం ఏంటంటే ధ్యానం చేయడం. అంటే ఈ 2 సాహసాలని మనం ఎప్పుడైతే మనము కంటిన్యూషన్ చేస్తామో చక్కటి ఆరోగ్యము, మనశ్శాంతి అనేది అందరిలో కూడా మనం చూస్తున్నాము. అందుకనే ఇక్కడ ఇంత సక్సెస్ అవడానికి కూడా మెయిన్ కారణం. దానితో రోజంతా అంటే నేను గమనించింది, నేను పొందుతుంది ఏంటంటే రోజంతా ఉత్సాహంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా నా దినచర్యలన్నీ పూర్తి చేసుకుంటున్నాను. మీరు కూడా వాకింగ్ వచ్చిన తర్వాత ఒక పావు గంట సేపు ఇక్కడనే కాదు, ఈ ప్రాంతంలో ఎక్కడో చోట ఆసీనులై ధ్యానం చేయండి, ఆరోగ్యవంతంగా ఉండండి. వాకింగ్ వచ్చి వాకింగ్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట ధ్యానం చేసుకుంటే ఆ రోజుల్లో కూడా మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల అందరికీ ధ్యానం గురించి చెబుతూ మేము ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాం. మొట్టమొదటిగా చక్కటి ఆరోగ్యం వస్తుందని చెప్తున్నారు, చక్కటి మానసిక ప్రశాంతత వస్తుందని చెప్తున్నారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో హుషారుగా ఉంటున్నాము. మేము చేసుకునే పని కూడా ఎంతో చక్కగా, ఆనందంగా, హాయిగా చేసుకోగలుగుతున్నాము అని చెప్తున్నారండి అందరూ.